అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోతుందండి. సో, ఎప్పటికి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించిన నిధులనేవైతే విడుదల చేసినా కానీ కొంతమంది ఖాతాలో జమ కావట్లేదు కదా! సో, వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించిన నిధులు గాని చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! అందులో కూడా మనకి తొలి విడత కింద రూ. 6,000 నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీనైతే. అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది ఖాతాలో జమ అయ్యాయి. కాకపోతే కొంతమంది ఖాతాలో జమ కాలేదన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మొత్తంగా 9,000 కోట్ల నిధులనేవైతే బడ్జెట్ కేటాయించడం అయితే జరిగిందండి. అందులో దాదాపుగా 4,000 కోట్ల మంది పైగా 4,000 కోట్ల పైగా నిధులనేవైతే విడుదల చేశారు. ఇంకా 5,000 కోట్ల నిధులనేవైతే విడుదల కానుందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రస్తుతం 3-4 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే జమ చేశారు. సో, మిగిలిన ఎకరాలకి ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలపడం అయితే జరిగిందనమాట. అంటే సాగు భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అందుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపటిలోగా నిధులనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందనమాట. ఇప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.